హలో నమస్తే అండి, వెల్కమ్ టు పొనగల్లు పిల్ల ఛానల్. అందరు ఎలా ఉన్నారండి, బాగున్నారా? ఈరోజైతే నేను వీడియోలో జొన్న పిండితో అదేనండి జొన్నలతో దోశ ఎలా వేయాలో చూపిస్తానండి. జొన్న దోశ అయితే ఇందులో చాలా ఫైబర్ ఉంటుందండి. డైటింగ్ చేసేవారికైనా కానీ చాలా బెనిఫిట్ అండి. ఎవరైనా తినొచ్చండి. జొన్న దోశ చాలా టేస్టీగా ఉంటుందండి. జొన్న దోశ కోసం అయితే ఇక్కడ నేను ఒక కప్పు జొన్నలు అయితే తీసుకున్నానండి. ఒక కప్పుకి పావు కప్పు మినపగుండ్లు అయితే సరిపోతాయండి, కొంచెం తక్కువ ఉన్నా సరిపోతాయి. ఒక స్పూన్ అయితే శనగపప్పు కూడా వేసుకొని వీటిని అయితే శుభ్రంగా కడుక్కొని ఒక 5 గంటల పాటు అయితే నానబెట్టుకోవాలండి. ఇక్కడైతే నానిపోయాయండి, నానబెట్టుకున్నాను. ఇలా నానిపోయిన జొన్నలను అయితే కొంచెంగా తీసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలండి. మనం జొన్నలు నానబెట్టిన నీటితోనే మిక్సీ అయితే పట్టుకోవాలండి. ఆ నీళ్ళు పారవేయద్దండి, అందులో చాలా పోషకాలు ఉంటాయి, వాటితోనే మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న పిండి ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలండి. నైట్ అంతా నానబెట్టుకున్న తర్వాత పిండి అయితే ఇలా పులిసిపోతుందండి. ఇలా పులిసిన పిండిలో తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నామండి. పిండి చూడండి ఈ టెక్స్చర్ ఉందండి. మనం అవసరం ఉన్న పిండిని బయట పెట్టుకొని ఎక్కువ ఉన్న పిండి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి. ఇలా తగినన్ని నీళ్ళు పోసుకొని దోశ పిండి బ్యాటర్ లాగా కలుపుకొని దోశ అయితే వేసుకోవాలండి. ఇప్పుడు నేనైతే ఇక్కడ ఐరన్ ప్యాన్ వాడుతున్నానండి. ఐరన్ ప్యాన్ అయితే నాన్ స్టిక్ వాడద్దు అంటున్నారని అయితే ఐరన్ వాడుతున్నానండి. ఇక్కడ ఐరన్ ప్యాన్కి అయితే కొద్దిగా దోశలు కరెక్ట్గా రావడానికి ఉల్లిపాయ ముక్కతోనైతే అటు ఇటు రుద్దుతూ నూనె అప్లై చేసి దోశ అయితే వేసుకోవాలండి. చూడండి దోశ అయితే ఎంత బాగా వచ్చిందో. జొన్న దోశ అండి, ఇది హెల్త్కి చాలా మంచిదండి, చాలా ఫైబరు. పాతకాలంలో జొన్నలే ఎక్కువ తినేవారండి. చాలా మంచి దోశ అండి. ఇలాంటి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. జొన్న దోశ విత్ పల్లీ చట్నీ చాలా బాగుంటుందండి, టమాటా చట్నీతోనైనా బాగుంటుందండి. వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు హెల్ప్ చేసిన వాళ్ళ